అంటే మన పంచేంద్రియాలు ఏం చేస్తాయంటే మన ముక్కు, కళ్ళు, చెవి, మనం ఉన్న ఈ వాసనలన్నీ పుచ్చుకుంటాయి. ఇవన్నీ పుచ్చుకొని ఏం చేస్తుందంటే మనసుకి ఇస్తుంది అది. ఇప్పుడు నేను ఇక్కడ మీకు చెప్తున్నానంటే మీ చెవుల ద్వారా విన్న వాటిని కొంతమంది జాగ్రత్తగా మనసులో ఎక్కించుకుంటారు, కొంతమంది వింటున్నారు. అంటే మీ మనసులోకి వెక్కించుకుంటున్నారు. ఈ మనసులోకి వెక్కిన తర్వాత అది త్వరగా ఇంకొంచెం కొంచెం అలవాటు చేయగలిగితే ఆత్మలోకి వెళ్ళిపోతుంది. అంటే ఆత్మలోకి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు మంచి విషయం ఆత్మలోకి వెళ్ళిపోయింది అనుకోండి, అది అలా ఉండిపోతుంది. చెడ్డ విషయం కూడా ఉండిపోతుంది. అందుకే రాక్షసులందరూ కూడా కొన్ని ఆత్మల వాళ్ళు అలా పోతూనే ఉంటారనమాట. అలాగే ఇక్కడ ఆత్మ శాంతి కలుగుతుంది. అంటే ఇక ఆత్మకి కోరికలు కానీ ఏమీ ఉండవు. ఇంత నీదే మనకి. అంటే ఇప్పుడు మనకి హనుమ ఉన్నాడు, కానీ ఇక్కడ ఎన్నో పాపాలు ఘోరాలు జరుగుతూ ఉంటాయి, కానీ హనుమ అవన్నీ పట్టించుకోదు. వాళ్ళ కర్మార్థం జరుగుతూ ఉంటాయి. పోనీ అంటే దానికి కలక చెందాడు ఆయన, ఆ స్థాయికి వెళ్ళిపోతారు. అలాగే సర్వ అరిష్టముల నుండి రక్షింపబడదు. మనకు ఉన్నటువంటి స్వర్గమునకు ఆ పైన ఉన్నటువంటి లోకాలకు దారి కనబడుతుందట. ఆత్మవీరేశ్వరుని దగ్గర దర్శనం చేసుకొని ఆయన అనుగ్రహం కలిగితే ఎవరు ఈ స్తోత్రమును ఒక మండలమును కానీ, వైశాఖ మాసం అంతయు కానీ, కార్తీక మాసం అంతయు కానీ, మాఘమాసం అంతయు కానీ పూజ చేసినట్లయితే, ఆ శ్లోకాన్ని 8 శ్లోకాలు కానీ పఠించినట్లయితే అనంత ఫలితము వస్తుందట. క్షమించాలి, మన కాశీలో వాసన చేస్తున్న వాళ్ళు ఇక నుంచి నేను అదే చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరు సగం అయిపోయింది కాబట్టి మన కాశీ ఖండంలో చాలా ఉన్నాయి శ్లోకాలు. ఇవి నేర్చుకొని మనం పఠించామనుకోండి, అంటే కాశీలో ఉన్న శివలింగాలకి మీరు తేజస్సుని ఇచ్చినట్టు అవుతుంది. అప్పుడు వాటి నుంచి మీకు అనుగ్రహం త్వరగా కలుగుతుంది. ఇది మనం చేసే పని చేద్దాం. తర్వాత కాశీఖండము 10వ అధ్యాయంలో 147వ శ్లోకంలో ఈ యొక్క ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ స్తోత్రం యొక్క ఫలస్థితి చెప్పబడి ఉంది. 147వ శ్లోకంలో 10వ అధ్యాయంలో. అయితే ఎవరైనా కానీ, స్త్రీ కానీ, పురుషుడు కానీ ఆత్మవీరేశ్వర లింగం సన్నిధి వద్ద భక్తి శ్రద్ధలతో ఆర్తితో 1 సంవత్సరం రోజులు ఈ యొక్క 8 శ్లోకాలు ఉన్న స్తోత్రాన్ని పఠిస్తే ఒక దివ్య పురుషుడు, సాక్షాత్ ఈశ్వరుడు పుత్రిగా పుట్టిన ఆశ్చర్యపోనక్కరలేదు. మనల్ని ఉద్ధరించడానికి పిల్లలు పుడతారు. మనకి చెప్తూ ఉంటారు, మనకి పుట్టే బిడ్డలు 5 రకాల బిడ్డలు ఉంటారు. అందులో ఎక్కడో 1,000కి ఒకరు పుడతారు ఇలాంటి బిడ్డలు. అంటే తల్లిదండ్రులు ఉద్ధరించడానికి, తల్లిదండ్రులు ధర్మ మార్గంలో పెట్టడానికి. సాక్షాత్ గణపతి అంటే వాడు, సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు, అంటే వీళ్ళ వల్ల వాళ్ళకి ఇంకా పేరు ప్రతిష్టలు పెరిగాయి. అలాగనమాట. విశ్వానరుడు ఆత్మ వీరేశ్వర స్తోత్రమును ఏ విధంగా చెప్పాడో దాన్ని వర్ణించి చెప్తాను మీకు. ఆ సంస్కృత శ్లోకాలు నేను నేర్చుకుందరు కానీ తర్వాత. అంటే 8 సంవత్సరాల బాలునిగా ఉన్న ఆత్మవీరేశ్వర్ మహాదేవ్కి విశ్వానరుడు ఆనందమాశ్చర్యంతో చేసినటువంటి వర్ణన, ఆ శ్లోకాన్ని మనం ఇప్పుడు కూడా చేద్దాము. ఒకసారి నేను చెప్తాను, మనసా వాచ కర్మణ మీరు కూడా వింటూ, మీరు నిజంగా ఇక్కడ వచ్చి ఉన్నారు. ఇప్పుడు 8 సంవత్సరాల బాలుని రూపంలో ఉన్నటువంటి ఆ ఆత్మ వీరేశ్వరుని మీరు చూస్తున్నారు. ఆయన్ని మీరు ఇలా అంటున్నారు అన్నట్టుగా మీరు భావన చేసి చెప్పడం మొదలు పెట్టండి. ఈశ్వరుడు మీకు ఒకవేళ నిజంగా ఇప్పుడు ఎవరైతే మనసా వాచ కర్మ నేను చెప్పినట్టు చెప్తారో మీకు నిజంగా కళలు అయినా కనబడి తిరుగుతారు. నీవే అద్వైతముకు బ్రహ్మవు. నీవే బ్రహ్మ ఉన్నాడు అనుకుంటున్నాం కదా, ఆ బ్రహ్మ కంటే కూడా అద్వైతముకు, అంటే 1,000 బ్రహ్మలు కలిస్తే ఎంత శక్తి ఉంటుందో, ఎంత కాంతి ఉంటుందో అంతకంటే గొప్పవాడివి అని 8 సంవత్సరాల పిల్లవాడిని అంటున్నాడు. అలాగే నీవే జగత్తున అన్ని తత్వములు, అంటే ఇక్కడ ఉన్నాయి కదా, పులుపు, ఎరుపు, కరువు ఏదో అనుకుంటాము. ఎన్ని తత్వాలైతే ఉన్నాయో ఈ తత్వాలన్నీ నీవే. రుద్రుడివి, నీకంటే రెండవది మరొకటి లేదు. అంటే చూడండి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, ఓ ప్రభు నాకు 8 సంవత్సరాలుగా కనబడుతున్నావు. నువ్వు ఇక్కడ కనబడుతున్నది అదే, నీవు తప్ప మరొకటి నాకు కనబడడం లేదు ఇప్పుడు. కాబట్టి నీవు తప్ప మరొకటి లేదు అంటున్నాడు. నీవే సర్వము, నీవే కర్తవు, అన్నింటి ఆలోచనలకు కర్తవు నీవే. నీవే సూర్యుడు, నీవే అనేక జలాలలో దాగి ఉన్న ప్రతిబింబము. అంటే మనకు ఒక సూర్యుడు వచ్చాడు అనుకోండి, 1,000,000 మంది సూర్యుని చూస్తాము.
ఇప్పుడు మీరందరూ సూర్యుడిని చూస్తారు అంటే మీ అందరికీ తల ఒక సూర్యుడు కనబడుతున్నాడా? ఉన్నది ఒక సూర్యుడి. అర్థమైందా? అలా చెప్తున్నాడు. మా సూర్యుడు ఎలా అయితే ఉన్నాడో సమస్త విశ్వంలో ఉన్నది నీ ఒక్కడివే అంటున్నాడు. కంటికి కనపడు ప్రతి పదార్థములో నీ సుగంధ పరిమళము వెదజల్లుతుంది. మనకి మృత్యుంజయాలో చెప్తావు కదా సుగంధ అదనమాట. నీవే త్రాడును చూసి పాము అని భ్రమ కలిగించేవాడివి. అంటే దీని అర్థం ఏమిటంటే మనకి స్వేచ్ఛనిస్తాడట ఈశ్వరుడు. సాక్షాత్ పార్వతీమాత ఉంది కదా, మీరు క్షమించాలి, పార్వతీమాత సతీదేవిగా ఉన్నప్పుడు వెళ్ళకే, నువ్వు అక్కడికి వెళితే మీ నాయన ఇబ్బంది పెడతాడు, నేను కొన్ని ఘోర విభక్తి కలుగుతుందని తెలుసు ఆయనకి. కానీ ఒక భర్తకి ఒక అధికారం ఉంటుంది, భార్యని కట్టుదిట్టం చేసి ఆపగలిగేటువంటి శక్తి భర్తకి ఉంటుంది. నా మాట దాటిపోవడానికి లేదు అనడానికి ఉంది. అయినప్పటికీ ఆవిడ యొక్క స్వేచ్ఛను ఆవిడకి ఇచ్చేసాడు. నీ ఇష్టం, చెప్పాల్సింది చెప్పాడు, మీ ఇష్టం అన్నాడు. అంటే చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు, నీవే త్రాడును చూసి పాము అని భ్రమ కలిగించేవాడి. అంటే మేము పాపులు మాకు తెలియక అక్కడ ఏదో మెరిసే బంగారం ఏదో ఉందని పరిగెత్తిపోతుంటావు, చెప్తావు మేము పోయాక తెలుస్తుంది మాట అని చెప్తున్నాడు. నీవే ముత్యమందు మెరుపుది. ముత్యం చూసామనుకోండి పైన మెరుపు ఉంటుంది, కానీ కొన్ని సంవత్సరాలకు ఆ పైన మెరుపు పోయిందనుకోండి అది పాలిపోతుంది. అలాగే ఆ పైన ఉన్న మెరుపులు నీవే ఎండమావుల ఎందు జలాశయము. అంటే మనం రోడ్డు మీద పోతున్నాం అనుకోండి, ఎండాకాలము ఎక్కడో నీళ్లు కనబడుతున్నట్టు ఉంటుంది రోడ్డు మీద, అక్కడికి వెళ్ళి చూస్తే నీళ్లు ఉండవు. అలా అంటే భ్రమ కలిగించేవాడివని. నీవే యథార్థ జ్ఞానమును కలిగిన జ్ఞానివి. నీకే అన్ని తెలుసు. అంటే పరీక్షిస్తుంటారు. జ్ఞానులైనటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మనల్ని పరీక్షిస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ ఏమేం చెప్తారో చూడండి, తర్వాత చెప్తాను. నీ యందు సర్వ వ్యాపకమై ప్రపంచం ఉంది. నీ యందు ఈ ప్రపంచమంతా నిండి ఉంది. నీవే జ్ఞానము వల్ల సమస్తమును తెలియజేయుచున్నావు. ఒకవేళ ఎవరు నీ పాద పద్మాలను పట్టుకుంటారో వాళ్ళకి అరే ఇలా పోకరా ఇది పట్టుకొని ఒత్తి మరీ చెప్తావు వాళ్ళకి. ఒకవేళ పట్టుకోక ఆయన ఏముందిరా అన్నావనుకో ఆ పోయిరారా అంటావు. నీ యందే చల్లదనం ఉంది. అంటే నీటి యందు ఉన్నవా చల్లదనం ఉంది కదా, అది నీవే. అలాగే అగ్ని యందు ఉన్నటువంటి దహించే శక్తి ఉంది కదా, అది నీవే. నీవే సూర్యుని యందు తాపము, నీవే చంద్రుని యందు శాంతి. మనం చంద్రుడిని చూసామనుకోండి పౌర్ణమి రోజు అందరికీ పౌర్ణమి ఇష్టంగా ఉంటుంది, అమావాస్య ఎవరికి ఇష్టం ఉండదు. అలాగే నీవే పుష్పము యందు పరిమళము. నీవే పుష్పములో దాగి ఉన్నటువంటి మకరంద జ్ఞానివి. అంటే చూడండి ఆ లోపల చూడండి అసలు ఎంత విచిత్రంగా ఉంటుందో. ఆ పువ్వు ఏమిటి, ఆ చెట్టు చూస్తే ఏమో కాండము ఆకు పచ్చగా ఉంటుంది, దానికి ఏదో ఆకులు, దానికి అంత పువ్వు, ఆ పువ్వుకి పైన ఏదో ఉంటుంది, ఆ పువ్వులో ఎక్కడో తేనె ఉంటుంది. ఇదే జ్ఞానం. అదే అంటే 1కి 100 సార్లు మనం పరీక్ష చేసి దాన్ని పట్టుకోవాలి మనం. ఇది మనది. నీవే ఇక్కడ చూడండి, నీవే పాలయందు ఉన్న పెరుగువి. నీవే పాలయందు ఉన్న పెరుగు ఎందు ఉన్న వెన్నవి. ఆ వెన్న ఎందు ఉన్న నెయ్యివి నీవే. అర్థమైందా? ఇది అన్నమాట. అంటే చూడండి పాలలో కనబడతాయా మనకి, అంటే పాలని కాస్తే పెరుగు అవుతుంది, ఆ పెరుగు కొంత పాలకి తోడు వేస్తే, అంటే ఒకటి మీకు బాగా తెలుసు, నీవే కర్ణరహితుడవి కానీ సమస్త శబ్దములు వింటావు. నీకు చెవు లేదు నాయన, కానీ అన్నీ వింటావు అంతే కదా. ఒక శివలింగం ఉంది, దాని చెవులు ముక్కు నోరు ఉందా? లేదు, కానీ అన్నీ వింటాడు ఆయన. అలాగే నీవే నాశరహితుడివి, అసలు నీకు నాశనం అనేదే లేదు. నీవే ఆరంభము, అనంతం మాకు తెలియదు. నీవే శరణున్న వాడిని దూరము నుండి రక్షిస్తావు. అంటే చూడండి ఎక్కడో ఉన్నామనుకోండి, ఎవరో ఉన్నాము, అలాంటి వాడు కాశీ అనే పదం వెంటాడు. వాడు ఎప్పుడో అమ్మ చెప్తుంది, అన్నపూర్ణమ్మ దండబాణి చెప్తుంది, వాడు పిలుచుకురా అంటుంది, ఆయన పిలుచుకొస్తాడు. నీవే నేత్రరహితుడివి కానీ సమస్తాన్ని భూతద్దములో చూడగలవు. అంటే చూడండి నీకు కళ్ళు లేవు కానీ నీవు సమస్తాన్ని అంటే చూడండి ఈశ్వరుడు నా సాకార రూపంగా లింగ రూపమే నాకు పూజ ఎక్కువ అన్నాడు. అందుకే మనకి కాశంతో లింగాలే.
అర్థమవుతా? అంటే ఈ లింగానికి ఉన్నాయా అవన్నీ లేవు, కానీ అవన్నీ చేస్తుంది. అలాగే నీవే నాలుక లేని వాడివి, కానీ అన్ని రుచులను గ్రహించగలవు. నీవే సంపూర్ణం ఎరిగిన వాడివి, నీవు తప్ప మరొకడు అన్యం ఎరగని వాడు లేడు. అంటే నీవే అంతా తెలుసు, ఇంకొక లేడు అట్లాంటి వాడు. నీవే 4 వేదాల సారము, నీవే బ్రహ్మవు విష్ణువు. మా అందరూ అనుకుంటారు బ్రహ్మ విష్ణు ముగ్గురు ఉన్నారని. బ్రహ్మ లేడు, విష్ణువు లేడు, ఉన్నది నీవే. నీవే అష్టదిక్పాలకులవి, నీవే నవగ్రహాలవి, నీవే సమస్త ఋషులవు, యతులవు, యోగులవు, పుంగవులవు అని చెప్తున్నాడు. నీవే సంపూర్ణ జ్ఞానము, మరొక జ్ఞానం అనేది ఎక్కడా లేదు. ఉన్న జ్ఞానమంతా నీవే ఓ విశ్వనాథ పరిపూర్ణ భక్తులైనటువంటి నిన్ను పట్టుకున్న వాడిని నీలో కలుపుకుంటావు. నీవే సమస్త గోత్రములు, నీవే జనన మరణములు. పుడుతున్నాము, చనిపోతున్నాం. మేము అనుకుంటున్నా పుట్టుక చావు మాదిరి. పుట్టేది నీవే, చనిపోయేది నీవే. నీవే నామము, నామరహితులవి. నామము నీవే, అంటే పుట్టాక పేరు పెడతాము, పోయాక పేరు పోతుంది. అంటే ఇవన్నీ ఆయనకి మనం చెప్పుకున్నాం. బ్రహ్మకి మనం ఎన్నో యుగాలు చెప్పుకున్నాం కదా, అప్పుడు ఈయనకి ఎన్ని పుడతాయో ఎన్ని చచ్చిపోతున్నాయో. నీవే రూపము గల వాడివి, రూపము లేని వాడివి. నీవే గొప్ప శీలవంతుడవి, అంటే నీకున్న గుణముతో నువ్వు ఎంత తేజస్సుగా శీలముగా ఉంటావు, అంతకన్నా శీలవంతులు మరొకరు ఉండరు. నీవే అన్ని లోకాలకు ప్రభువి, కైలాసానికి కూడా ప్రభువి. మనం అనుకున్నాం, ఇప్పుడు మనం చెప్పాము ఈ యొక్క శివశర్మ 72 లోకాలు పోతాడని. అక్కడ ఈయన ఏమంటున్నాడంటే అన్ని లోకాలు లేవు, ఉన్న లోకాలన్నీ నీవే, అన్ని లోకాలకు అధిపతి నీవే. అలాగే నీవే నీ భక్తుల హృదయంలో జ్ఞాన రూపగా ఉంటావు. నీ భక్తుడు ఎవడైతే ఉంటాడో వాడు లోపల కూర్చొని, అంటే ఆత్మగా కూర్చొని వాడికి అన్ని చెప్తూ ఉంటావు. నీవే నా తల్లివి, నీవే నా తల్లి అయిన గిరిజాపతివి, నీవే పార్వతీపతివి, నీవే ఉమాపతివి అని ఈ విశ్వానుడు నీవే దిగంబరుడివి. అంటే మళ్ళా మేము ఇవన్నీ కట్టుకొని మోహన పడిపోతామేమో అని మళ్ళీ అన్ని ఇప్పి చూపించేవాడివి నీవే. నీవే సమస్త విశ్వములో అతి శాంతిమంతుడివి. అందుకే చూడండి, కాశీ విశ్వనాథుని పేరుకోండి, మీరు పెద్ద కిరీటం పెట్టండి, ఒక 5 నిమిషాలు ఆలోచించండి అర్థాలేస్తారండి. అలాగే నీవే శివునివి, బాలుడివి, నీవే యువకుడివి, నీవే వృద్ధునివి, నీవే అన్ని. అనగా ప్రతి జీవుని యొక్క జననము మరణము మధ్య జరిగే ప్రతి మార్పువి నీవే అని అర్థం అక్కడ. అలాగే ఇలా అనేక స్థుతులతో విశ్వానరుడు, అంటే ఆ 8 శ్లోకాల్లో అర్థం చెప్పాను మీకు. విశ్వానుడు బాల రూపంలో ఉన్నటువంటి శివునికి దండ ప్రణామం చేసి శరణాగతిని పొందాడు. అయితే ఈ శరణాగతి పొందినటువంటి బాల రూపంలో ఉన్న మహాదేవుడు ఈ యొక్క విశ్వానుడికి ఒక సమాధానముగా నీకు ఏమి వరం కావాలో కో అని అడగడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇన్ని స్థితి చేశారు కదా, ఇప్పుడు వేరే ఒకళ్ళు అనుకోండి నాకు డుమ్మని ఒక్కడికి చేయాలి, అర్థమవుతుందా? లేకపోతే నాకు ఒక పెద్ద రాజ్యానికి రాజుని చేశారు. ఈయన ఏమంటున్నాడు చూడండి, అంటే ఇప్పుడు మనం దీన్ని పట్టుకొని ఈ స్థితి ఎంత కరెక్ట్గా చేసేదని ఆయన అంటున్నాడు. ఓ ప్రభు, సమస్తము ఎరిగిన వాడివి నీకు తెలియదా నేను ఎందుకు వచ్చాను? అర్థమవుతుందా? ఎందుకు మళ్ళా నన్ను యాచుకొని చేస్తావు ఇక్కడ? అంటే మళ్ళా నేను నిన్ను అడగాలని నా చేత యాచకుడిని, అంటే మళ్ళా నన్ను భిక్షగాని చేస్తావా ఇక్కడ నువ్వు అని అంటున్నాడు. ఓ ప్రభు, నన్నెందుకు యాచకుడిని చేస్తావు? సర్వము తెలిసినటువంటి సర్వజ్ఞానివి నీవే అన్నాడు. అప్పుడు ఆయన అంటే ఈ వరం అడగలేదు, ఈయన అడగలేదు వరం, కానీ ఆయనే ఇచ్చాడు వరం. ఏమన్నాడంటే 8 సంవత్సరాల బాల రూపంలో ఉన్నటువంటి ఈ యొక్క వీరేశ్వర లింగంలో వచ్చిన బాలుడు అచర కాలంలో, అంటే కొంతకాలంలో సుషిష్మతి అనే మీ యొక్క భార్యకు నేను పుత్రుడిగా జన్మిస్తాను. చూడండి, సాక్షాత్ ఈశ్వరుడే పుత్రుడిగా వచ్చి జన్మిస్తానన్న వరం ఇచ్చినటువంటి ఆ విశ్వానరుడు నిజంగా ఆయన పాద పద్మాల కింద ధూళికి కూడా కనుక మనం అదే ఆయన అంటున్నాడు, ఆ 8 సంవత్సరాల నేను నీ భార్యకు పుత్రుడిగా జన్మిస్తాను, నా పేరు గృహపతి అనే నామాన్ని కూడా పెట్టు, అంటే ఆ పేరుగా ఆయన చెప్పేశాడు. నా పేరు గృహపతి అనే నామంతో ప్రసిద్ధి చెందుతుంది, దేవతలందరికీ ప్రియమైన వాడిని అవుతాను.
దేవతలు ఉన్నారు కదా, వాళ్ళందరికీ ప్రియమవుతున్నారు అని బాల రూపంలో ఉన్నటువంటి శివుడు ఈ యొక్క విశ్వానరుడికి వరం ఇచ్చాడు. ఆయన అంతర్ధానం అయిపోయాడు. ఈ యొక్క విశ్వానుడు ఒక నమస్కారం పెట్టాడు మన కాశీకి. కాశీలో ఉన్న సమస్త లింగాలకి అంటే కథ నడవాలి కాబట్టి ఈయన కూడా తిరిగి తన భార్య నర్మదా పురానికి వెళ్ళిపోయాడు. ఇలా వెళ్ళిపోయాడు, కొంతకాలం జరిగిపోయింది. అయితే ఈ అగ్నిదేవుని యొక్క జననము ఇప్పుడు మనం అలా చెప్పుకున్నాం. అలా కాశీఖండము వెళ్ళాడు. ఇప్పుడు మన ఇక్కడ వరకు ఒక అధ్యాయం 10వ అధ్యాయం చెప్పుకున్నాము. ఇప్పుడు 11వ అధ్యాయంలో మొదలవుతుంది. అంటే విశ్వానుడు చేసిన తపస్సుకి ఆత్మనిరీశ్వరుడు వరం ఇచ్చాడు. విశ్వానుడు బంధువర్గంతో ఇంట్లో ఈ ఉత్సవాన్ని చేసుకున్నాడు. అంటే సూచిష్మతి ఒక శుభలగ్నమునందు సర్వ అరిష్టమును నాశనం చేయగలిగేటటువంటి ఒక తేజోవంతుడైనటువంటి పుత్రుడికి జన్మనిచ్చింది ఆవిడ. జన్మనిచ్చి ఈ పుత్రుడి ఆగమనము త్రిలోక వాసులకు సుఖాన్ని అందించిందంట. అంటే ఆ పిల్లవాడు పుట్టిన గడియలను బట్టి సమస్త లోకాలకు ఒక శుభ సూచిక కనబడింది. మనకు కూడా చూడండి, ఎప్పుడో ఒక్కొక్కసారి ఉన్నట్టుండి ఆకాశం చాలా ఆనందంగా కనబడుతుంది. మనకే తెలియకుండా ఒక ఆనందం అనిపిస్తుంది. అంటే ఆ సమయంలో ఎవరో గొప్పవాళ్ళు ఏదో ఒక గొప్ప పని చేసి ఉన్నట్టు, లేదా అక్కడికి ఎవరైనా గొప్పవాళ్ళు వచ్చినట్టు, లేదా ఎవరో జననం ఎక్కడో అయినట్టు, ఇవన్నీ కొన్ని శుభ సూచికలు అనమాట. అంటే ఈ పుత్రుని యొక్క ఆగమనం ఒక త్రిలోక వాసులకు సుఖము మరియు సుగంధపు గాలులు వెదజల్లాయట. సమస్త విశ్వము మేఘాకృతమై వర్షము వలె నాట్యం చేయడం మొదలుపెట్టింది. వర్షం కూడా ఒక్కొక్కసారి వచ్చే ముందు చాలా ఆనందంగా ఉంటుంది. అంటే పడకూడదు, కొంచెం జల్లులు పడుతూ ఉండాలి. అప్పుడు మనకి నిజంగా పెద్దవాళ్ళు కూడా మనం ఆ డాన్స్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంటుంది. అదే ఇక్కడ ఆకాశమున దేవదుందువులు మ్రోగాయట. దేవదుందులు మ్రోగి త్రిలోత్తమ, రంభ, ఊర్వశి, అప్సరసలు సుగంధ ద్రవ్యములు వివిధ ఆభరణాలతో ఇక్కడికి వచ్చడం జరిగిందట. అంటే నిజంగా ఈయన ఆ స్థాయిలో ఉన్నాడు కాబట్టి నిజంగా దేవతలు ఆ దృశ్య రూపాన వచ్చారో ఈ రూపాన వచ్చారు. దేవతా స్త్రీ గణమంతా మంగళ వాయిద్యములతో ఇక్కడికి వచ్చి మంగళ వాయిద్యాలు వాయించారట. గంధర్వులు, నాగులు, యక్షులు లలిత గీతాలు పాడారట ఈ పిల్లవాడు పుట్టిన తర్వాత. ఎందుకంటే వాళ్ళందరికీ తెలిసి పుట్టినవాడు సామాన్యుడు కాదని. మారీచి, అత్రి, వశిష్ఠాది మహర్షులు అందరూ సకుటుంబంగా వచ్చి విశ్వానుని యొక్క ఆశీర్వాదం ఇస్తున్నట. నీకు పుత్రుడు కలిగాడు, శుభాన్ని మనం చెప్తాం కదా, శుభాన్ని చెప్తున్నాడు. బృహస్పతితో కూడిన బ్రహ్మదేవుడు వచ్చి జాతకం చూడడం మొదలు పెట్టాడట. గరుడ వాహనం పైన వచ్చిన విష్ణువు ఈయన చూసి ఆ తేజస్సుగా ఉన్నాడు అంటే పిల్లవాడి లక్షణాలు చూస్తున్నాడట. కైలాసం నుండి నంది, భృంగి, గౌరీమాత సమేతంగా ఈశ్వరుడు కూడా వచ్చారట. ఇంద్రలోకం నుంచి ఇంద్రాది దేవతలు సమస్త పరివారము వివిధ రకాల కానుకలు తీసుకొని ఆ యొక్క విశ్వానుడి యొక్క గృహమునకు వచ్చారు. నదులు, సముద్రాలు, పర్వతాలు జంగమ రూపాన్ని ధరించి రత్న ఆభరణాలతో వచ్చాయంట. ఎందుకంటే నదులలో కానీ పర్వతాల్లో కానీ రత్నాలు, వైడూర్యాలు ఉంటాయన్నమాట. 11వ రోజు అంటే వచ్చారు. ఎప్పుడు దాకా వచ్చారంటే 11వ రోజు బ్రహ్మ స్వయముగా జాతక కర్మ నిర్వర్తించి గృహపతి అనే నామకరణం చేసి చతుర్వేద మంత్రాలతో ఆశీర్వదించాడట ఆ పిల్లవాడికి. చూడండి, మనము కూడా పెద్దగా కొట్టండి, మనం కూడా ఉన్నాం అక్కడ. ఇంత గొప్ప పిల్లవాడు పుట్టాడు అగ్నిదేవుడు. ఎందుకంటే మీరు దేవతలని ముందు ప్రసన్నం చేసుకోవాలంటే ఇప్పుడు పుట్టినవాడు సామాన్యుడు కాదు, సాక్షాత్ అగ్నిదేవుడు. ఎందుకంటే మీరు దీపం పెడితేనే కదా దేవుడికి పెడతారు. కాబట్టి మీరు నిజంగా 1,000 సార్లు దీపం పెట్టేదానికన్నా ఈయన జననం ఇంత గొప్పదైందా, ఇంత గొప్పగా దేవతలు వచ్చి ఈయనకి ఆశీర్వాదం ఇస్తారా అని మనసా వాచ మీరు అనుకుని పొంగిపోయారనుకోండి, మన 1,000 సార్లు దీపం పెట్టిన ఫలితం అగ్నిదేవుడు ఇచ్చేస్తారు. హరహర అంటే హరహరలు రక్షణలు కట్టారట. ఆయనకి రక్షణలు కట్టారు. ఆ బాలుడి దివ్య రూపాన్ని, సర్వ లక్షణాలని, అవయవాలను చూసి సాక్షాత్ ఈశ్వరుడే ఆవిర్భవించాలని సమస్త దేవతలు ఎవరికి వారు చెప్పుకుంటున్నారంట. ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఆ ముక్కు బాగుంది, కళ్ళు బాగున్నాయి, చెవులు బాగున్నాయి, ఇవన్నీ చూస్తుంటే మనం ఎప్పుడో పుట్టాడంటారు శివుడు, మనం చూడలేదు, శివుడు పుట్టింది కాబట్టి ఇప్పుడు చూసాం. మనకు కూడా చెప్తూ ఉంటారు, పిల్లలకి షష్ఠి పూర్తి చేసామనుకోండి, అప్పుడు పిల్లలకు మా అమ్మ నాన్న పెళ్లి మీద చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాము.
అలాగే మనకి ఎవరన్నా పుట్టినప్పుడు ఇట్లాంటి బామ్మగారు ఉన్నారనుకోండి, అరే నువ్వు మీ తాతగారు చూడలేదనుకుంటున్నావు కదా, నువ్వు మూడో తాత ఇదిగో ఇలా ఉంటాడు చూడు అని చూపిస్తారనమాట. అలా ఈ దేవతలందరూ అనుకుంటున్నారు ఆ ఈశ్వరుడు నిజంగా. నేను అనకూడదు కానీ 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఒక ఇంటికి వెళ్ళాను, ఒక యతీశ్వరులు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ఫోటో ఉంది, ఈశ్వరుడు నిద్రపోతున్నాడు చిన్న పిల్లవాడిగా. నాకు ఆశ్చర్యం వేసింది, అసలు చిన్న పిల్లవాడిగా ఎలా ఉంటాడు ఈశ్వరుడు, ఇలా ఉన్నాడు కదా, అందులో చక్కగా నిద్రపోతున్నాడు, ఇది ఎలా జరుగుతుంది అని వాదించాను వాళ్ళని. అంటే లేదు ఉందని మళ్ళా చెప్తామన్నారు. అంటే ఇప్పుడు దేవతలందరూ కూడా మనందరికంటే ఎప్పుడో పుట్టాడు శివుడు, కాబట్టి అప్పుడు మనం చూడలేదు, ఇప్పుడు చూద్దాం అని అందరూ చూసుకొని ఈ ముక్కు ఈశ్వరులాగే ఉంది, ఈ కన్ను ఈశ్వరులాగే ఉంది, ఈ జటాజుటం అలా ఉంది, అలా ఒక్కరొక్కరు మెరిసిపోతున్నారు. పుత్రుని వల్ల లోకమును జయించవచ్చట. ఒకవేళ ఇలాంటి పుత్రులు పుట్టిన వాళ్ళు లోకాన్ని జయించవచ్చు. అందుకే కదా దశరథ అంతటి వాడు నాకు పుత్రులు లేరో అని ఏడ్చాడు. శాపం వచ్చినప్పుడు కూడా అనుకున్నాడు ఆయన శాపం వచ్చినప్పుడు పోనీ శాపం వస్తే వచ్చింది, నాకు బిడ్డలు పుడతారు, నా కొడుకులు పుడతారు అని ఆనందపడ్డాడు. పుత్రులైన గృహము శూన్యం అనుకున్నాడు. గృహస్థ ఆశ్రమంలో ఉన్న వారికి పుత్రులు అనేవాళ్ళు సుఖాలు ఇస్తారని చెప్తున్నాట. విశ్వానరుడు తన కుమారుడికి 4వ నెలలో గృహ నిష్కరణ కర్మ 6వ మాసంలో అన్నప్రాసన చేశాడు. అంటే 4 నెలల తర్వాత బయటికి తీసుకొచ్చాడు, 6వ నెల అన్నప్రాసన చేశాడు. మొదటి సంవత్సరంలో చూడకర్మ, శ్రవణ నక్షత్రంలో కర్ణవేద చేశాడు, అంటే చెవులు కుట్టించి అవి చేశాడు అనమాట. అలాగే 5వ సంవత్సరంలో ఉపనయనం చేశాడు, ఉపకర్మ చేశాడు. యథావిధిగా బ్రాహ్మణులు ఏ విధంగా నివర్తిస్తారో అవన్నీ నివర్తించాడు. 3 ఏళ్లకే ఆ బాలుడు చతుర్వేద సమస్త వేదాలను సాక్షిభూతముగా గురువు నుండి అభ్యసించేశాడట. 3 సంవత్సరాలకే, అంటే పూర్వజన్మ అభివృద్ధి, అంటే సాక్షాత్ ఈశ్వరుడే కదా, ఆయనే వేదాలు, ఇంకా నేర్చుకోవాల్సి ఏముంది అలా అనమాట. విశ్వాని యొక్క కుమారుడు బృహపతి 9 సంవత్సరాల బాలుడిగా దివ్యమూర్తిగా ఉన్న సందర్భంలో దేవతలకు ఋషి అయినటువంటి నారద మహర్షి విశ్వానరుని యొక్క ఆశ్రమానికి రావడం జరిగింది. ఈయన వచ్చారు, ఎవరు వచ్చారు? మన దేవతలకు ఋషి అయినటువంటి నారదుడు రావడం జరిగింది. ఈ నారదుడు ఏం చేస్తున్నాడంటే వచ్చాడు, ఓ విశ్వానర, పితృవాక్య పరిపాలకులైనటువంటి మీ పుత్రుడిని చూసి నాకు గొప్ప ఆనందం కలుగుతుంది. చూడండి, మీ యొక్క పుత్రుడు పితృవాక్య పరిపాలకుడు అంటున్నాడు. ముల్లోకాల యందు మీ పుత్రుని వలె, మీ పుత్రుడి వల్ల క్షమించాలి, మీ పుత్రుడి వల్ల మీ తల్లిదండ్రుల పేరు ప్రతిష్టలు నిలబడతాయి అంటున్నాడు. తండ్రి కంటే 9 మాసాలు మోసిన తల్లికి కొంచెం అధికంగా గౌరవం దక్కుతుంది. అందుకే కదా మనకి ఈశ్వరుడు అంతటి వాడు కుంతి పుత్ర అంటారు అర్జునుడిని. అలాగే ఎక్కడైనా చూసినప్పుడు ఇలాగే పిలుస్తారు. అలాగే సన్యసించిన కుమారులు తండ్రికి వందనం చేయరు, కానీ తల్లికి వందనం చేయాలి. అంటే తల్లిదండ్రులు సంతోషపెట్టే పుత్రుడు గొప్ప తపస్సు. అంటే నారద మహర్షి పుత్రుడు కలిగిన ఆనందంతో ఈ యొక్క విశ్వానరుణ్ణి పొగుడుతున్నాడు. మన నారదుడు ఎలుగులో ఒక పుల్ల పెట్టడానికి వచ్చాడు. క్షమించాలి, పార్వతీ పరమేశ్వరుని స్పర్శించుకుంటూ గణపతిని స్పర్శించుతూ ఆ పిల్లవాడిని తన యొక్క వడిలో కూర్చోబెట్టుకున్నాడు. 9 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ పిల్లవాడిని కూర్చోబెట్టుకున్నాడు. బాలుని, ఎందుకంటే ఈయన వచ్చినట్టు మనకి చెప్పలేదు, ఆ పుట్టినప్పుడు బాలుని సర్వ శుభ లక్షణాలు, ఇంకా పని ఉంది కదా అందుకే కాలేదు ఈయన. ఈ బాలుని సర్వ శుభ లక్షణాలు తెలుపుతూ మహారాజ యోగం ఉంది నీ పుత్రుడికి, అలాగే దిక్పాలకత్వం ఉంది నీ పుత్రుడికి, అలాగే మహాధైర్య యోగం ఉంది నీ పుత్రుడికి అని చెప్పి, అంటే ముందు బాగా పొగిడాడు, తర్వాత చూడండి ఏం చెప్తున్నాడో పాపం. ఇప్పుడు క్షమించాలి, ఈ బాలులకు 12వ సంవత్సరంలో వజ్రాయుధం వలన ప్రాణహాని ఉంది. అంటే అప్పటికి ఆ పిల్లవాడికి 9 సంవత్సరాలు ప్రాణహాని ఉంది. అయితే మీరు ఒక పని చేసుకోవచ్చు, ప్రయత్నపూర్వకంగా దీని నుండి బయటపడవచ్చు అని చెప్పాడట. పాపం అది విన్నంత మాత్రాన ఇప్పటి వరకు ఎంతో మంది పొగిడారు, కానీ ఇప్పుడు విన్నంత మాత్రాన ఏం జరిగిందంటే విశ్వానరుడు ఆ దారుణ వార్త విని దుఃఖార్థ హృదయంతో మూర్ఛల్ని పడిపోయాడంట. ఆ రోజు దశరథుడు ఎలా పడిపోయాడో అలా పడిపోయాడు, రామా రామ అంట.
సుశిష్మతి భరించలేని శోకముతో ఆకారాలు చేయించు కుమారుని గుణగణాలను తలుచుకుంటూ బహువిధాల విలపడుతుంది. అంటే 3 సంవత్సరాలకే వేదాలు నేర్చుకున్నాడు నా బిడ్డ, అంత గొప్పవాడు, ఇంతవాడు, ఇలాంటి వాడికి ఇప్పుడు మళ్ళీ 12 ఏళ్ళకి ఇదేది అని ఆవిడ సుశిష్మతి హృదయ విధారక బాధతో ఓ శంభో, ఆమె మహాదేవుని పిలుస్తుంది. ఓ శంభో, ఓ మహామృత్యుంజయ, నీవు అనుగ్రహించిన బాలునికి మరణమా అంటుంది ఆవిడ. ఓ యమధర్మరాజా, నీకు భార్య లేదా, పిల్లలు లేదా, ఎందుకు వచ్చింది నా బిడ్డని ఏమంటారమ్మా అది ముక్కు పచ్చలారని ఈ పసిబిడ్డపై నీకు ఆ కోపమా, ఈ బిడ్డ పని నీకు ఎందుకు అంటుంది. అలాగే ఓ విశ్వానరుడా, సుశిష్మతి దుఃఖము చూసి ప్రకృతి మొత్తము అక్కడ ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాలట అవి కూడా బాధపడిపోతున్నాయట. సాక్షాత్తు సీతమ్మ వెళ్ళిపోయినప్పుడు రాముడు ప్రతి చెట్టుని పుట్టని అడుగుతాడట, ఎందుకంటే సీతమ్మ అన్నిటితో మాట్లాడుతూ ఉంటుంది పోయి, కాబట్టి అడుగుతాడట నీకు ఏమైనా సీత చెప్పిపోయిందో ఎక్కడికి పోయిందో అని, ఆ చెట్టుని, ఈ పువ్వుని, ఆ కొండని, ఆ కోణని అడుగుతాడు. అంటే వీళ్ళ యొక్క బాధను చూసి అక్కడ ఉన్న ప్రకృతి కూడా స్తంభించిపోయిందట. భార్య ఆర్తనాదాలతో, అంటే ఈమె ఏడుస్తుంది, ఆయన మాత్రం మూర్చబడిపోయాడు. భార్య ఆర్తనాదాలతో విశ్వానుడు మూర్ఛ నుండి తేరుకొని బహిప్రాణమైనటువంటి నా బహిప్రాణం, నా కుమారుడు ఎక్కడా 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 అని అడుగుతున్నాడట. ఇంతలో గృహపతి, వాళ్ళ కొడుకు పేరు గృహపతి, తల్లిదండ్రుల దుఃఖాన్ని చూసి అమ్మా మీకెందుకు భయము, మీ పాద ధూళి, చూడండి ఇది బిడ్డ అంటే, మీ పాద ధూళి ఉంది కదా, ఇది చాలులను రక్షించడానికి, ఏ యముడు కానీ ఏ మృత్యుంజయుడు కానీ నన్నేం చేయలేదు, నాకెందుకు, మీరెందుకు భయపడుతున్నారు, మీ పాద ధూళి ఆశీర్వాదము నాకు చాలు అంటాడు. యమధర్మరాజు పాసము సైతం ఆ పాసము నుంచి వచ్చేటువంటి ఎంత విద్యుత్ కాంతి ఉందో అది కూడా నన్ను తాకలేదు అని అంటున్నాడు. ఇప్పుడు అంటే క్షమించండి, ఒక్కొక్కసారి నిజంగా మనలో ఉన్నటువంటి సంకల్పం ఉంటుంది చూడండి, అదే శక్తిని ఇస్తుంది. మనం ఆ స్థాయిలో మాట్లాడగలిగేటువంటి మాట రావాలి, అది ప్రేమానుభావంలో వచ్చిందనమాట. నేను మీ పుత్రుని అగుటయే సర్వము గెలుచుకున్నాను, కాబట్టి నాకు మరణం లేదు, మీరు భయపడకండి, ఎందుకు బాధపడుతున్నారు. తండ్రి మీ గృహపతి అన్ని ఋషులకు అందరికీ గొప్పవాడవుతాడు, కాబట్టి నువ్వు బాధపడక, అందరినీ నీ కొడుకుని దీవిస్తావు అని చెప్తాను. అమ్మా సుష్మతి, నీ పుత్రుడు అగుడచే కాలకూట విషము కానీ, విషభక్షానము కానీ, కాలుడు కానీ, మహాకాలుడు కానీ సైతం నన్ను ఏమీ చేయలేరు, మీరు బాధపడకండి అని చెప్తున్నాడు. మార్కండేయ మహర్షి కూడా 16 ఏళ్ల వయసులో ఇలాగే చెప్తాడు తల్లిదండ్రులకి. అలాగే ఓ తల్లిదండ్రులారా, మీ పుత్రునికి ప్రాణ హాని ఎటువంటి పరిస్థితిలో లేదు, మీరు భయపడకండి అంటే పిల్లవాడు నిజంగా అంత ధైర్యం చెప్పేటప్పటికీ ఆ యొక్క వాళ్ళు తల్లిదండ్రులు ఓదార్చుకున్నారు, కొంచెము సమ్మతించారు. కావున ఏ వజ్రాయుధము కానీ, ఏ విద్యుద్ఘాతము కానీ నన్నేమీ చేయలేవు. విశ్వానరుడు తల్లిదండ్రుల వద్ద అనుమతి పుచ్చుకున్నాడు. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు మనకున్న ఈ ఆపద నుండి బయటపడడానికి నేను వారణాసి, కాశీ చేరుతాను. చూడండి ఎక్కడ నుంచి వచ్చాడో ఎక్కడికి పోతాడో చూడండి. తర్వాత ఇందాక చెప్పాడు, ఇందాక ఇప్పుడే విన్నాం మీకోసమే, అంతకుగా మధ్యలో చాలా ఉంది, మళ్ళీ ఆపడం ఎందుకని పొడి చేస్తున్నాను. పూర్వము ఇప్పుడు ఆ పిల్లవాడు చెప్తున్నాడు కాశీ గురించి, విశ్వనాథుడి గురించి. ఇందాక వాళ్ళ నాన్నగారు చెప్పాడు, ఇప్పుడు కొడుకు చెప్తున్నాడు, 9 ఏళ్ల పిల్లవాడు. ఇలా నేర్పాలి పిల్లలకి. పూర్వము ఆ త్రిపురాసులసే పాసముకు బద్దులైనటువంటి శ్వేతకేతువులను రక్షించిన వాడు విశ్వనాథుడు. 8 సంవత్సరాల ప్రాయము గల శిరానాథుని పుత్రునిగా, నువ్వంటే నంది వాళ్ళ నాన్నగారు, పుత్రుణ్ణి మృత్యు నుండి రక్షించి నంది గణముగా మార్చుకున్నవాడు విశ్వనాథుడు. క్షీరసాగర మదనంలో ఆవిర్భవించిన ఆలాహలమును తాగి సమస్త లోకాలు రక్షించిన వాడు ఈ యొక్క విశ్వనాథుడు. జలంధర రాక్షసులను, త్రిపురాసులను సంహరించిన వాడు ఈ యొక్క ఈశ్వరుడు. అంధకాసురులను శిక్షించిన వాడు, మన్మధుణ్ణి అనుంగగా చేసిన వాడు ఈ త్రికంటి వాడు. విశ్వరక్షకుడైన ఆ శివుణ్ణి శరణు పొందుతాను, నీ యొక్క పుత్రుడికి ఎటువంటి ఆపద లేదు. ఓ గృహపతి, నేను చెప్తున్నాను, అమ్మా నేను కాశీ వెళ్ళడానికి అనుమతి నీయండి అంటున్నాడు. ఎవరు? 9 సంవత్సరాల పిల్లవాడు.
చూడండి, ఇది వైరాగ్యం అంటే. అర్థమైందా? అదే ఇప్పుడు ఒక 20 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లవాడికి ఏదో ఒక ఉద్యోగం వచ్చి నేను ఏదో ఒక మంచి పిల్లని చూసి పెళ్లి చేద్దాం అనుకోవట్లేదు తల్లిదండ్రులు. ఇప్పుడు వాళ్ళు 4 లక్షలకి వస్తున్నారు, నువ్వు 5 లక్షలకి అప్పుడు పెళ్లి చేస్తావు అంటున్నారు. ఇది అప్పుడు వాడు వెళ్ళిపోతున్నాడు. క్షమించాలి. గృహపతి ఈ యొక్క తల్లిదండ్రులు తప్పకుండా వెళ్ళినైనా ఇంకెట్లా నువ్వు ఉండిపోతావు అంటున్నారు కదా, నేను ఆ విశ్వనాథుడే దారి అనుకుని పంపించారు. బ్రహ్మ నారాయణ ఈ యొక్క కాశీ వచ్చాడు, గృహపతి కాశీకి వచ్చాడు, కాశీలో ఈయన కాశీని వర్ణిస్తున్నాడు. ఇప్పుడు ఇది విందాం మనం. బ్రహ్మ నారాయణ ఆదులకు కూడా దుర్లభమైనది నా కాశీ, అటువంటి కాశీకి నేను వచ్చానని ఆనందపడుతున్నాడు 9 సంవత్సరాలు ఉన్నటువంటి గృహపతి. ఏమంటున్నాడంటే కాశీకి వచ్చి బ్రహ్మకు కూడా నారాయణునికి కూడా ఈ విధంగా కాశీ వచ్చేదానికి కుదరదు, నేను వచ్చాను. నిజము ఇది. బ్రహ్మదేవుడు కానీ ఈ యొక్క విష్ణుమూర్తి కానీ ఈ పంచక్రోశ యాత్రని 10,000 సార్లు చేస్తారట. కానీ ఆ యాత్ర నియమం ప్రకారం వాళ్ళు చేయలేరట. పంచక్రోశ యాత్ర ఇప్పుడు మీరు అందరూ చాలా మంది కూడా చేస్తున్నాం, కానీ కాశీఖండంలో చెప్తాను, నేను చెప్తాను తర్వాత ఎక్కడ వస్తుందో. సాక్షాత్ ముగ్గురే చేశారట ఇప్పటి వరకు, బ్రహ్మ విష్ణు కూడా చేయలేదు. ఒక దుండి గణపతి, ఒక భైరవుడు, ఒక నంది, వీళ్ళ ముగ్గురు మాత్రమే ఈ పంచక్రోశ ఈశ్వరుడు నియమించినటువంటి నియమాల ప్రకారం చేశారు. వ్యాసుడంతటి వాడు కూడా చేశాను అనుకున్నాడు, కానీ చివరికి శాపాన్ని పొందాడు. అంటే క్షమించాలి, ఇక్కడ ఇది నా మాట్లాడదాం. అంటే బ్రహ్మ నారాయణులకు కూడా కాశీ తత్వము తెలియదు అని అర్థం ఇక్కడ. ఇంకా మనం ఎంత చెప్పండి, ఇది అనమాట. ప్రాకృత ప్రళయ తాపము నుండి కూడా విశ్వేశ్వరుడు కాశీని రక్షిస్తాడు అంటున్నాడు. చిత్ర విచిత్రముగా ఉన్న సకలములను ఉద్భవించిన వారణాసి పుణ్యక్షేత్రము అంటే కాశీ మనందరినీ భ్రమలోకి వస్తుంది, అంటే మనల్ని మళ్ళా వెనక్కి లాగుతుంది. కానీ అయితే చెప్తాడు, విచిత్ర గుణ సంపన్నముగా ఉన్న గంగా నది కంఠహారముగా శోభిల్లుతూ ఉన్నది నా అవిముక్త క్షేత్రానికి. అంటే ఈశ్వరుడు ఒకవేళ మనం ఇట్లా మీరు గంగకి ఆ సైడ్ వెళ్ళారనుకోండి, వెళ్ళి మీరు ఎప్పుడైనా చూడండి, కల్పిస్తాడు మీకు ఈశ్వరుడు. మీరు సాక్షాత్ ఈశ్వరుడు ఉన్నాడు కదా మనకి. అంటే దశాశ్వమేధ ఘాట్, ఈ దశాశ్వమేధ ఘాట్ కన్నా కొంచెం ముందుకు వెళ్ళి మణికర్ణిక ఘాట్ కి దశాశ్వమేధ ఘాట్ కి మధ్యలో మీరు గంగకి అటు సైడ్ వెళ్ళండి. అటు సైడ్ వెళ్ళి నిజంగా మీరు భ్రమకు అంటే కూర్చొని ఇసుకలో విశ్వనాథుడు ధ్యాన ముద్రలో ఉన్నప్పుడు చూస్తే ఈ యొక్క విశ్వనాథుడు తల భాగమే మీకు విశ్వనాథుడి శిఖరంగా కనబడుతుంది. అలాగే అంటే ఈ గంగా నది ఎలా ఉంటుంది అంటే కంఠానికి వేసుకున్న హారంలా ఉంటుంది. ఇలా చెప్తాను, వరుణా నది బహు సంసార దుఃఖములు హరించి పునర్జన్మ లేకుండా చేస్తుంది. అంటే చూడండి, ఇక్కడ వరుణా నదిని ఎందుకు పెట్టాడంటే వరుణా నది దగ్గర ఉన్నది ఎవరు? విష్ణుమూర్తి. అదేవిధంగా ఎందుకంటే మనకి స్థితికారులు మనకి ఏదన్నా ఉన్నాయనుకో జన్మలు మళ్ళీ ఆయన పోషించి పెంచాలి మనల్ని. కాబట్టి ఏమంటున్నాడు, వరుణా నది బహు సంసార దుఃఖము నుంచి హరించి పునర్జన్మ లేకుండా చేస్తుంది. అసీ నది మానవ సంసార తాపముల నుండి ముక్తినిస్తుంది. మనకి అసీ నది ఉంది, మనం అంటాం కదా అసీ ముసి అని, అంటే అసీ నది మైల అంటాం కదా, మైల అనేది అనమాట. అంటే అలాంటి మైల మనకి ఏదన్నా ఉంటే తీసేస్తుంది సంసారములని. అంటే ఇక్కడ క్షమించాలి, అష్టాంగ యోగం వల్ల అంటే మనకి చాలా యోగాలు ఉంటాయి, అష్టాంగ యోగము వల్ల కూడా దొరకనిటువంటి మోక్షము కాశీలో ప్రయత్నపూర్వకంగా మరణించిన వారికి దొరుకుతున్నారు. కాశీ కాశీ అని పిలిచిన 36 కోట్ల జన్మల పుణ్యము మన ఖాతాలో పడుతుందట. అందుకే కాశీ అంటే నాకు ఒక గురువు గారు చెప్పారు, కాశీ వచ్చాడు అంటే చంద్రశేఖర్ వాడు ఎన్ని జన్మలలో పడాల్సిన పాటలు అన్ని పడి ఉంటాడు, చివరికి కాశీ వచ్చాడు. వాడికి ముక్తిని పొందాలి కాబట్టి వాడికి ఇది చివరి జన్మ కాబట్టే తీసుకొస్తాడు ఈశ్వరుడు. అంటే కాశీలో ఉన్న వాళ్ళందరూ ఈ యొక్క చివరి జన్మలో ఉన్నారు. అందుకనే మనం చూసినప్పుడు ఎవరించిన అబ్బాయికి బామ్మగారికి మోక్షం వచ్చేసింది, ఎవరికి మోక్షం వచ్చింది, ఆవిడకి మోక్షం వచ్చేసింది అని మీరందరూ నాకంటే పెద్దవాళ్ళు కాబట్టి నాకు వచ్చేస్తుంది అని నేను అనుకోవాలి. ఇప్పుడు తొలిత ఈ పిల్లవాడు ఈ విధంగా కాశీ గురించి బ్రహ్మ ఆలోచించాడు. అంటే చూడండి, తల్లిదండ్రుల సంస్కారం వల్ల 9 సంవత్సరాల పిల్లవాడు కాశీని అలా పొగడగడం నేర్చుకున్నాడు. తొలుత మణికర్ణిక యందు సత్య స్నానం చేశాడు. ముల్లోకాల యందు
ఉన్న విశ్వనాథుడికి అంటే లోకాలకు అధిపతి అయినటువంటి విశ్వనాథుడికి నమస్కరించాడు. ఆ విశ్వనాథుడికి నమస్కరించి మరలా వెనక్కి తిరిగి విశ్వనాథుని చూస్తున్నట్ట. మనం కూడా అలాగే చూస్తాం. ఇక్కడైతే నేను చూడగానే, ఎందుకంటే నాకు పోతే బాగా కాసేపు కూర్చొని చూసుకొని వస్తాను. మనం తిరుమల వెళ్తే అలా చూసుకుంటాము. తిరుమల వెళ్ళి ఇలా వెళ్ళి వాళ్ళు ఇలా వెనక ఉంటాయి కదా, మళ్ళీ వెనక్కి తిరుక్కుంటూ ఆయన చూస్తూ ఉంటాం. లేదనుకుంటే అక్కడ ఎదురుగా గరుత్మంతుడి దగ్గర ఒక పెద్ద అద్దం పెట్టి ఉంటారు, ఆడ చూస్తే ఆయన పాదాలు కనబడుతూ ఉంటాయి. ఇదే పట్టుకొని ఉన్నాను నేను అనుకుని నేను వస్తాను. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, మరలా వెనక్కి తిరిగి విశ్వనాథుని చూస్తూ నా జన్మ ధన్యమైందని పరవశించిపోతున్నాడు. తన జన్మ దివ్యమని భావించి సమస్త లోకాలు సారమంతయు విశ్వనాథుని లింగములో ఉంది అని మెరిచిపోతున్నాడు. అంటే ఆ పిల్లవాడు ఆ లింగాన్ని చూసి చూడండి, 9 సంవత్సరాల పిల్లవాడు. అది అంటే పూర్వజన్మ పుణ్యం, అంటే సాక్షాత్ ఈశ్వరుడే కాబట్టి. అంటే సమస్త లోకాల సారమంతా ఈ లింగములోనే ఉంది, దీన్ని వదిలిపెట్టి పోలేకున్నాను అంటున్నాడట. బృహస్పతి వర్ణన విశ్వనాథ లింగము ఒక్కసారి ఇది వర్ణిస్తానమ్మా ఈ రోజుకి ఉంది. ఓ ఈశ్వర అంటే ఇక్కడ అంటున్నాడు, ఈశ్వర ఈ లింగము పాల సముద్రము నుండి పుట్టినటువంటి, ఇందాకేమన్నాడు అమృతాన్ని తాగాడు మమ్మల్ని రక్షించాడు, ఇప్పుడు ఏమంటే ఆ లింగాన్ని చూసి ఓ విశ్వేశ్వర ఈ లింగము పాల సముద్రం నుండి పుట్టినటువంటి అమృతము అక్కడ ఒక ముద్దలా కనబడుతుందట ఆయనకి. అంటే చూడండి, అమృతం ఒక బిందువే మనకు కనబడదు, ఆయనకి పెద్ద ముద్దలా కనబడుతుందట. సమస్త విశ్వంలో ఉన్న ఆత్మ జ్ఞానము జ్యోతిలాగా వెళుతున్నటువంటి జ్యోతిర్లింగంలా కనబడుతుంది ఈ విశ్వనాథ లింగం. ఆ 9 సంవత్సరాలు ఉన్నటువంటి గృహపతికి బ్రహ్మానందమునకు మూలమే ఈ ఆనంద నిలయము. అంటే సమస్త విశ్వంలో ఆనందం అనేది ఎక్కడ ఉంటుందో, బ్రహ్మానందం ఎక్కడ ఉంటుందో వాటికి మూలమే ఈ ఆనంద లింగము. యోగుల హృదయములందు నిరాకారముగా ఉన్న పరబ్రహ్మమే ఈ లింగము. సమస్త రత్న భాండాగారాలు ఎక్కడున్నాయో వాటన్నింటికి మూలమే ఈ రత్నము. నిజంగా మీరు శివలింగాన్ని అలా చూసారనుకోండి, తేనె పూస్తారు, అప్పుడు చూడాలి ఏమి మెరిసిపోతుంటాడు. మీరు అటు ఒక కలర్ ఇటు ఒక కలర్ పెట్టి చూస్తే 9-7 రంగులు కనబడతాయి అక్కడ. సమస్త నవరసాలకు మూలరస లింగముగా కనబడుతుందట. సమస్త బ్రహ్మాండములకు ఈ లింగమే ఉపరితలముగా కనబడుతుందంట. అంటే ఎన్ని లోకాలు ఉన్నాయో అన్ని లోకాలను కలిపేసి ఒక పక్కన పెడితే ఈ లింగమే పైన కనబడుతుందట. మోక్షాలకు మోక్షపురి అయి, సమస్త మోక్షాలకు మోక్షపురి కదా ఇది, ఈ మోక్షపురిలకు ఫలములా కనబడుతుందట. అలాగే అష్టలక్ష్ముల వైభవం ఉన్న మోక్ష లక్ష్మి చే మోక్షమునిచ్చి లింగముగా కనబడుతుందట. సమస్త బంధాల నుండి బాంధవ్యాల నుండి కేశ పాసాన ఇది విడగొట్టే అవిముక్త లింగముగా కనబడుతుంది. మల్లె వనంలో మల్లెలన్నింటి వాసన కలిపేటువంటి పరిమళం విడగలుగుతుందట శివుడి దగ్గర. శరణన్న వారిని కైలాసము తీసుకుని వెళ్ళు లింగములా కనబడుతుందంట. మోక్షలక్ష్మి ఆనందముగా ఆడుకుంటున్న బంతిలా కనబడుతుందట ఆ శివలింగము. సంసార సాగరం నుండి చీకటిని పారదోరి సహస్ర సూర్యుని వలె మనకి వెలుగును చూపిస్తుందట ఆ లింగము. మోక్షమణి నగరముపై, అంటే ఇది మోక్ష నగరం కదా, ఈ మోక్షమణి నగరంపై ఉదయించే ఉదయ భానుడిలా ఆ లింగం ఉందట. కళ్యాణ రమణీయకు శృంగార దర్పణములాగా ఉందట. అంటే అమ్మవారు అయ్యో ఆ యొక్క లింగంలో చూసి అలంకారం చేసుకుంటుందట. ఇలా ఉంది చూడండి ఎంత వర్ణనం అని పరిపరి విధుల భావన పొందుతూ తిరిగి వెనక్కి తిరిగి ఆ లింగాన్ని చూసుకుంటూ ఆనంద పరవశమైపోతున్నాడు. ఈ విశ్వమంతా సర్వ ప్రాణుల ఆయన ఇప్పుడు చెప్తున్నా చూడండి, ఆ 9 సంవత్సరాల పిల్లవాళ్ళని చెప్తున్నా, విశ్వమందలి సర్వ ప్రాణుల కర్మ బీజాలను సమస్తంగా దహింప చేయగలిగినటువంటి లింగము ఈ విశ్వనాథ లింగము అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ పిల్లవాడు ఏమనుకుంటున్నాడు తెలుసా, నారద మహర్షి ఎంత పుణ్యం ఇచ్చావు నాయన, నీవు చెప్పబట్టి కదా నేను కాశీ వచ్చాను. నారద మహర్షి ఆనాడు నా తల్లిదండ్రులకు బాధ కలిగించావని కొంచెం కోపం వచ్చింది, కానీ ఈనాడు నాకు ఆనందంగా ఉంది మహర్షి, నీకు నిజంగా కోటి వందనాలు అని చెప్పుకున్నాడు. నారద మహర్షి వల్ల నేను కృతజ్ఞులయ్యాను, నా జన్మ ధన్యమైంది. తన చిరు మందహాసంతో నారదముని పాద పద్మాలకు
శతకోటి వందనాలు చెప్పాడు. కాశీ వారణాసిని దర్శించాడు. ఆనందాన్ని తాగినట్టుగా భావిస్తున్నాడు. అమృత పావనం చేసినట్టుగా. అంటే ఆ పిల్లవాడికి ఎలా అనిపిస్తుందంటే నాకేదో గండమని చెప్పాడు, ఈ కాశీ వచ్చి ఇంతే చూస్తే అమృతమే నాలో ఉంది, ఇక నాకేమిటి గండం అనుకుంటున్నాడు. అమృత పానం చేసి అమృతాన్ని ఉదరంలో నింపుకున్నట్లుగా ఆ పిల్లవాడి పరిస్థితి అలా ఉన్నటువంటి ఆ గృహపతి అయినప్పటికీ ఏదో ఒక నియమం చెప్పాడు కదా, కాబట్టి నేను ఒక శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాను, నేను ఈశ్వరి దర్శనం కోసం తపస్సు చేస్తాను అని చెప్పడం జరిగింది. ఈ విధంగా మనము రేపు ఏ లింగాన్ని ఆయన ప్రతిష్ఠించాడో ఆ లింగంలో మళ్ళీ ఆయన ఎన్నో చేయడమ్మా, ఒక 2 సంవత్సరాలే చేస్తాడు. చూడండి, 2 సంవత్సరాల 9 సంవత్సరాల పిల్లవాడు 2 సంవత్సరాలే ఒక లింగాన్ని పెట్టి పూజ చేస్తాడు. ఈశ్వర దర్శనం అవుతుంది. ఆ లింగమే మనకు అష్టదిక్పాలకులో ఉన్నటువంటి అగ్నీశ్వర లింగం. ఈ అగ్నేశ్వర లింగంగా వస్తుంది. రేపు ఈ వైభవం చెప్తాను. ఈ లింగం అష్టదిక్పాలకులకి అధిపతి అవుతాడు. ఈయన ఈశ్వరుడు వరాలు ఇస్తాడు. ఇది రేపు చెప్పుకునే ప్రయత్నం చేస్తాము. జై కాశీ విశ్వనాథ్.